ఎంపీ అయిన తర్వాత నర్సీపట్నంలో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి మా కుర్రవాళ్ళకి కనీసం 5-6 వేల మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. దానికి మీరందరూ సహకారం చెందవలసిందిగా కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి 13వ తారీఖున ఈ ఎన్నికల్లో మీరందరూ కలిసి సైకిల్ గుర్తు ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కమలం గుర్తు ఇద్దరికి ఓటేసి మా ఇద్దరిని గెలిపిస్తే నాకు తోడుగా రమేష్ గారికి తోడుగా నేను పనిచేసి 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. ఆఖరిగా నా సొంత విషయం, నాకు 67 సంవత్సరాలు వస్తే ఇదే నాకు ఆఖరి అవకాశం. మీ అందరూ ఆశీర్వదిస్తే రాబోయే 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్న నర్సీపట్నం టైగర్ సీనియర్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు మాకందరికీ, మా యువకులకందరికీ రాజకీయ గురువు, మాజీ మంత్రివర్యులు వచ్చేట్టుగా చేద్దాం. ఊరికే వదలం. 5 సంవత్సరాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ఇక్కడ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టాడు, ఏం చేశాడు? కేసులు పెట్టి ఆయన్ను ఏమన్నా పీకాడా? ఇప్పుడు